Next, cab service for employees. What is input? The first line of input consists of three space separated integers num, start and end. First line లో three values తీసుకోమన్నాడు num, start and end, representing the size of the list, the starting value of the range and the ending value of the range respectively. అంటే size of the list n, start position and end range. The second line input consists of n space separated integers representing the distances of the employees from the company. నెక్స్ట్ లైన్లో n ఎంప్లాయీస్ని తీసుకోమంటున్నాడు. ప్రింట్ స్పేస్ సెపరేటెడ్ ఇంటీజర్స్ రిప్రజెంటింగ్ ది డిస్టెన్స్ ఫర్ ది ఎంప్లాయీస్ హూస్ డిస్టెన్స్ లైస్ విత్ ఇన్ ది గివెన్ రేంజ్ ఎల్స్ రిటర్న్ -1. అంటే ఆ రేంజ్ మధ్యలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రింట్ చేయమన్నాడు అండి. ఫస్ట్ వన్ 6 ఈజ్ ద సైజ్, 30 ఈజ్ ద స్టార్ట్ రేంజ్, 50 ఈజ్ ద ఎండ్ రేంజ్. ఎలిమెంట్స్ ఆర్ 29, 38, 12, 48, 39, 55. What is the requirement? I want to print the elements between these ranges 30 to 50. First element is 29. It is out of range. Skip the element. 38. It is range between the 30 to 50. That's why I want to print the 38. 12 out of range. 48. It is available in the range. That's why 48. 39 is available in the range. That's why I want to print 39. 55 out of range. అంటే ఈ స్టార్ట్ ఎండ్ రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాడు. అసలు ఏ ఎలిమెంట్ లేకపోతే యూ కెన్ ప్రింట్ -1. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్. ఓకే, ఫస్ట్ I want to write this program using Python. N comma start comma end equals to map of int comma input of dot split of. Okay, then I want to read the elements. A equals to list of map of int comma input of dot split of. Up to input is completed. తర్వాత మనం ఏం చెక్ చేయమన్నాడు, ఆ రేంజ్ మధ్యలో వాల్యూస్ ఉన్నాయో చెక్ చేయమన్నాడు. ఇన్ కేస్ అసలు ఏ ఎలిమెంట్ లేకపోతే యూ షుడ్ ప్రింట్ -1. దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ మనం జనరల్గా చెక్ చేయాలనుకోండి ఏమో రాశారు, ఫర్ ఐ ఇన్ ఏ అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ట్ అండ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్, ఈ రేంజ్ మధ్యలో ఉంటే ప్రింట్ ఐ. సైడ్ బై సైడ్ అన్నాడు కదా, ఏమని రాశారు, ఐ కామ ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్. అసలు ఏ ఎలిమెంటు ఈ రేంజ్ మధ్యలో ఉందో లేదో చెక్ చేసేటప్పుడు మనం ఏంటంటే అవైలబుల్ ఉంటే మనం ప్రింట్ చేస్తున్నాం, అదర్వైజ్ స్కిప్ చేస్తున్నాం అంతే. బట్ అసలు అవైలబుల్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేయాలండి. దట్స్ వై మీరు ఏం చేస్తారంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే ఎనీ వేరియబుల్ కౌంట్ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాను. ఇన్ కేస్ ఎంప్లాయీ అవైలబుల్ ఉంటే కౌంట్ని 1 కింద కన్వర్ట్ చేయండి. ఈ కౌంట్ ఈక్వల్స్ 1 ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఈ రేంజ్ మధ్యలో వాల్యూ ఉంటే వాల్యూ ప్రింట్ అయ్యి కౌంట్ ఆటోమేటిక్గా అప్డేటెడ్ విత్ 1. కౌంట్ ఈస్ 1 అంటే ఆల్రెడీ ఎంప్లాయీ ఉన్నట్టే. కౌంట్ 0నే ఉందంటే కౌంట్ 1 కింద ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఎంప్లాయీ ఉంటే. అసలు ఏ ఎంప్లాయీ లేడనుకోండి కౌంట్ ఆటోమేటిక్గా 0నే ఉంటుంది. కాబట్టి ఇఫ్ C=0 అయితే ప్రింట్ వాడేదో -1 ప్రింట్ చేయమన్నాడు. అంటే యాక్చువల్గా మనం ఐడెంటిఫై చేయడం కోసం. యాక్చువల్ కౌంట్ అవైలబుల్ లేకపోతే మనం ఏంటంటే ఆ రేంజ్ మధ్యలో ఉంటే ప్రింట్ చేసుకున్నాం తప్పిస్తే దాన్ని ప్రింట్ అయ్యిందో లేదో ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దట్స్ వై వాళ్ళు మ్యాక్సిమం ఫ్లాగ్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు, లేకపోతే సింపుల్ యూ కెన్ యూజ్ ఎనీ వేరియబుల్. నేను కౌంట్ 0 అనుకున్నాను, ఇన్ కేస్ ఎంప్లాయీ అంటే కౌంట్ 1 చేశాను. ఎంప్లాయీ ఉంటేనే కౌంట్ 1 అవుతుంది, అదర్వైజ్ కౌంట్ ఆటోమేటిక్గా 0నే ఉంటుంది. కౌంట్ 0నే ఉందంటే దెర్ ఇస్ నో ఎంప్లాయీ, దెన్ యూ కెన్ ప్రింట్ -1.